హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ది స్కిల్ అసెట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఎందుకు తీశానంటే మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎందుకు అంటే ఈ వీడియోకి చాలా రెస్పాన్స్ ఇచ్చారు అండ్ లైక్స్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి, కాల్స్ వచ్చాయి. నాకు చాలా కాల్స్ చాలా వస్తున్నాయి వీడియోలో ఏడిఎంఎస్ గురించి, ప్రాసెస్ ఎలా అండి, జాయిన్ ఎట్లా అవ్వాలనేసి చాలా రకరకాల క్వశ్చన్స్ అడిగారు. దాని గురించి ఈ వీడియో. సో పూర్తిగా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను చెప్తాను ప్రాసెస్, ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, అసలు ప్రాసెస్ ఏంటి, ఎట్లా జాయిన్ అవ్వాలి, ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు కొంచెం ప్రాసెస్ అర్థం కాలేదు, జాయిన్ అవుతాను అనేసి పంపండి. దానికంటే ముందు మీరు ఏం చేయండి అంటే ఈ వీడియోని మీరు తప్పకుండా 6.50 సెకండ్స్ నుంచి చూడండి. అది కొంచెం లెంతీ ఉంది. మధ్యలో నేను ఏడిఎంఎస్ ఎందుకు పెట్టారు, ఆ కంపెనీ ఎందుకు పెట్టారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు 6.50 సెకండ్ నుంచి వీడియో మొత్తం చూడండి. అక్కడనే ప్రాసెస్ మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అర్జున్ అనే వ్యక్తి నుంచి మొత్తం ఎండ్ నీకు రివార్డ్స్ వచ్చేదాకా, నువ్వు సక్సెస్ అయ్యేదాకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది మొత్తం వీడియో మీరు తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు డౌట్స్ ఏంటి అంటే అది ఎలా జాయిన్ అవ్వాలి, నాకు వాట్సాప్ పంపిస్తారు కదా, వాట్సాప్ పంపించగానే నేను మీకు ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఏం చేస్తారంటే లింక్ ఓపెన్ కాగానే నా పేరు వస్తుంది, మూడావత్ విజయకాంత్ లేదా ఎం విజయకాంత్ అని పేరు వస్తుంది, నా ఐడి వస్తుంది, దాని తర్వాత కింద స్పాన్సర్ ఐడి అవన్నీ వస్తుంది. సో దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఫుల్ నేమ్, తర్వాత ఓపెన్ అవుతుంది వెబ్సైట్, మీ ఫుల్ నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, అన్ని లీగల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత యాక్టివేషన్ అయిపోతుంది. మీరు ఫోటో యాడ్ చేసుకోవాలంటే ఫోటో యాడ్ చేసుకోవచ్చు, అడ్రస్, పాన్ కార్డ్ యాక్టివేషన్ అవన్నీ చేసుకోవాలి, వెరిఫికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పేమెంట్ కట్టేటప్పుడు యాక్టివ్ ఇట్ నౌ అనేసి, లేదంటే యాక్టివ్ యువర్ ఐడి ఈజ్ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. ఎప్పుడు పేమెంట్ చేసిన తర్వాత యాక్టివేటెడా కాదా అని చూపిస్తుంది. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. నీట్గా ఆ కంపెనీ సంబంధించిందే చేస్తున్నారా లేదంటే వేరే ఏమైనా చేస్తున్నారా చూసి ఆచితూచి చేయండి. లేదు అంటే నేను పేమెంట్ చేస్తాను. మీరు నాకు కాంటాక్ట్ అవుతారు కదండి, పేమెంట్ మీరు నాకు సెండ్ చేస్తే నా నెంబర్కి నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. ఇది నా బిజినెస్ నెంబర్ కాబట్టి ఇది ఓకే, కానీ నా పర్సనల్ నెంబర్ మీకు ఇచ్చి నేను పేమెంట్ చేసి నేను మీకు హెల్ప్ చేస్తాను. ప్రతి ఒక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నాకు ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ అని మీరు ఎవరైనా నా దగ్గరికి వస్తే, ఎవరైనా చాట్ చేస్తే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎంతమందిని జాయిన్ చేయమంటే నేనే మీ కింద జాయిన్ చేసుకుంటూ వెళ్తాను. నేను ఇక్కడ టార్గెట్ ఎంత 2 మెంబర్స్ మాత్రమే. మీ టార్గెట్ ఎంత 2 మెంబర్స్ మాత్రమే. ఇందులో జాయిన్ అయ్యి ఇంట్రెస్ట్ అయ్యి మంచిగా సక్సెస్ అవ్వాలి, 50,000 సంపాదించాలి వారంలో అంటే మీరు తప్పకుండా ఇద్దరిని టార్గెట్ చేసుకోండి. ఇద్దరు ఓకేనా. సో ఆ ఇద్దరిని కూడా నేను జాయిన్ చేస్తాను. ఒకవేళ వాళ్ళకు కూడా అన్ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే బైక్స్ అమ్మి పెట్టాలా, మన వల్ల కాదు అనేసి. సో అలా కాదు, బైక్స్ అమ్మి పెట్టాలని కాదు, ఇది బిజినెస్ సంబంధించింది కాబట్టి మీరు ఏడిఎంఎస్ కంపెనీని అడ్వర్టైజ్ చేస్తున్నట్టు లెక్క. సో వాళ్ళకి ఏడిఎంఎస్ బైక్స్ సేల్ అవుతాయి అండ్ ఆల్సో బిజినెస్ ద్వారా కంపెనీ అనేది పబ్లిష్ కూడా అవుతుంది. సో వీళ్ళేం సెలబ్రిటీని యూజ్ చేసుకొని అలా చేయట్లేరు. వీడియోలో ముందే చెప్పాను. సో మీరు ఏంటంటే బైక్స్ అమ్మి పెట్టాలి, పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని మైండ్లో తీసేసేయండి. క్లియర్గా ఒకటి చెప్పేది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోండి. ఇద్దరే వ్యక్తులు, క్లియర్గా టార్గెట్ ఇద్దరే వ్యక్తులు. ఈ ఇద్దరు వ్యక్తుల్ని మీ టార్గెట్గా పెట్టుకొని వాళ్ళని జాయిన్ చేయడమే ప్రాసెస్. అంతే. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళిద్దరూ ఇంకో ఇద్దరిని జాయిన్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తే చాలు. వాళ్ళని మీరు కొంచెం మోటివేట్ చేయాలి. కొంచెం మోటివేషన్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఈజీగా అయిపోదు కదండి. సో కొంచెం కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని కొంచెం స్మార్ట్ వేలో మీరు వెళ్ళారంటే అది ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బ్రో టీడీఎక్స్ కట్ అవుతుంది బ్రో అనేసి ఇంకో అతను. టీడీఎక్స్ ఎంత కట్ అవుతుందండి? 25% కట్ అవుతుంది. లీగల్ ఇష్యూస్, ట్యాక్సెస్ ఇవన్నీ పే చేయాలి కాబట్టి కట్ అవుతుంది. ఎంత కట్ అవుతుంది అంటే 25% కట్ అవుతుంది. 25% అంటే 10% వచ్చేసి వ్యాలెట్లోకి వెళ్ళి మీ వ్యాలెట్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ ఎక్కడికి పోదు, జస్ట్ స్టోర్ వస్తుంది. కొత్తగా స్టోర్ వస్తుంది అనమాట. మొబైల్, టీవీస్, కిచెన్ రిలేటెడ్, కార్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. అప్పుడు మనం ఆ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని వాడుకోవచ్చు. ఇప్పటికీ నా వ్యాలెట్లో యాడ్ అయినాయి. 10% వచ్చేసి మన వ్యాలెట్లో యాడ్ అవుతాయి. 10% వచ్చేసి
మన టూర్కి రివార్డ్స్కి ఇచ్చేటప్పుడు ఒక 50% వాళ్ళు ఇస్తారు, ఇంకో 50% మన రివార్డ్కి 10% తీసుకుంటారనమాట. అండ్ ఇంకోటి 5% వచ్చేసి ట్యాక్సెస్, మొత్తం 25%. మూడో క్వశ్చన్ ఏంటంటే బ్రో ఎవరు జాయిన్ అవుతలేరు బ్రో, ఏం చేయాలి బ్రో అనేసి అంటారు కదా. సో కొంచెం మీరు పార్ట్ టైం చేస్తారు కదా, ఒకవేళ పార్ట్ టైం మీరు అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్ అది ఇది మస్తు అంటారు, ఒకవేళ నీకు నమ్మకం ఉంటే లీగాలిటీస్ సర్టిఫికేట్స్ అవన్నీ నేను మీకు ముందే పెట్టాను, నమ్మకం ఉంటే చెప్పండి. అంతేగాని మీరు డిసప్పాయింట్ కాకండి. మీరు డిసప్పాయింట్ కాకుండా మీరు ఒక నమ్మకంతో ఉండండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. నన్ను నమ్మండి. ఫస్ట్ ఈ వీడియో మీరు చూస్తున్నాగా, ఫస్ట్ మన నన్ను నమ్మండి, నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకేనా? సో ఇది ఇంకోటి ఇంకా ఏంటంటే కొంతమంది ఎగటాళి చేయడము, డిస్కరేజ్ చేయడం అట్లాంటివి కూడా జరుగుతాయి. బట్ అవన్నీ ఏది పట్టించుకోకుండా నీకు నువ్వే ఎవ్వడు హెల్ప్ చేయడం, మనకి మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మన ఫ్రెండ్స్ కానీ మనమే అందరితో కలిసిపోయి ఉండాలి తప్పించి మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు. జస్ట్ మనం ఏం నమ్ముతున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనీ ఏం చేయాలి, ఏదైనా ఉంటే చెప్పండి అని ఎవరైనా అంటే వాళ్ళకి పోయి మనం జస్ట్ ఇన్ఫామ్ చేయడం తప్పిస్తే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే ఇది లైఫ్ టైం యాక్సెస్ కాబట్టి నెలకి ఒక ఇద్దరు జాయిన్ అయినా మీకు మీ మనీ వస్తాయి. ఓకేనా బ్రో? సో మీరు టెన్షన్ తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 క్వశ్చన్స్ అనమాట. ఈ 3 క్వశ్చన్స్ మెయిన్గా నాకు అడిగినవి అనమాట. కాల్స్లో ఎక్కువ శాతం ఈ 3 క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. ఈ వీడియోలో మొత్తం క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకొని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.